హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆశని డైకిన్ ఏసీ కూలింగ్ తక్కువగా వస్తుంది, ఒక్కసారి చెక్ చేద్దామండి అని చెప్పేసి కస్టమర్ నాకు కాల్ చేయడం జరిగింది. వచ్చి నేను చూశాను మిత్రులారా, ఒకసారి చూడొచ్చు. ఇలా ఒకవేళ డస్ట్ ఉంటే నేను మీకు ఇంకొకటి చెప్తున్నాను, డస్ట్ ఎక్కువగా ఉందని మీకు ఎట్లా తెలుస్తుందంటే కెమికల్ సర్వీస్ ఎప్పుడు చేయించాలంటే ఏసీ ఆన్ చేసిన తర్వాత ఒక చేయి పెట్టండి, ఒక డిస్టెన్స్లో ఒక జానెట్ దూరంలో చేయి పెట్టి చెక్ చేసుకోండి. గాలి అనేది ఇక్కడి నుంచి ఈ ఎడ్జ్ వరకు కరెక్ట్గా వస్తే సర్వీసింగ్ అవసరం లేదు, ఏది కెమికల్ సర్వీసింగ్ అవసరం లేదు, జనరల్ సర్వీసింగ్ చేయించుకోవాలి. లేదు గాలి చేయబెట్టినప్పుడు ఒక దగ్గర వచ్చి ఒక దగ్గర రాకపోతే మాత్రం 100% కెమికల్ సర్వీసింగ్ చేయించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. మిత్రులు ఒకసారి నేను వీడియో పెడతాను. నెక్స్ట్ సర్వీసింగ్ చేసి ఎంత డస్ట్ వస్తుందో కూడా ఆ వీడియో కూడా పెడతాను. సో చూడండి, ఇలా ఉంటే మాత్రం చిన్నపిల్లలకి, ఒక వయసు పోయిన వాళ్ళకి చాలా 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 హెల్త్ ఇష్యూస్ వస్తాయి మిత్రులారా, దయచేసి గమనించగలరు. ఇప్పుడు సమ్మర్ అయిపోయింది కాబట్టి ఈ సీజన్లో వాడకం ఎక్కువ ఉంటుంది కాబట్టి డస్ట్ అనేది కూడా ఎక్కువ ఫామ్ అయి ఉంటుంది. ఒకసారి జనరల్ సర్వీసింగ్ చేసుకున్న తర్వాత ఏసీలు అనేది ఆఫ్ చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే ఇన్వర్టర్ టెక్నాలజీ ఉన్న ఏసీకి మాత్రం ప్రతిరోజు ఒక 1 అవర్ లేదా హాఫ్ అన్ అవర్ మాత్రం ఏసీ మాత్రం కంపల్సరీగా వాడుతూ ఉండాలి, లేకపోతే కంప్రెసర్ ఇష్యూస్ వస్తాయి. ఇన్వర్టర్ మోడల్స్కి, నాన్ ఇన్వర్టర్కి అయితే ఏం కాదు మిత్రులారా. రైట్, థ్యాంక్ యూ.